దేశం కోసం మన ప్రధాని నరేంద్ర మోడీ అనుక్షణం పాటుపడుతున్నారని, అలాగే మన రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాటుపడుతున్నారని, వారికి ఉగాది సందర్భంగా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి వారంతా బాగుండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గడిచిన వైసీపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిందని, ప్రస్తుతం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని అన్నారు. ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రజాసేవ పరంగా సమస్త ప్రాణకోటికి కూడా ఈ పార్వతీ పరమేశ్వరులు ఈ సంవత్సరాన్ని విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నారు. ఆ దంపతుల యొక్క నామంతో పరాభవనామ సంవత్సరం అనే నామం ఏర్పడింది. అలాగే గతించిన కాలానికి అది జరిగినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో, అకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఛేదించేసి విష్ణు సుదర్శన చక్రంలాగా ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యపాలన ప్రజాపాలనలోకి అత్యధిక సూక్ష్మంగా, తీవ్రంగా, అంటే అతి వేగంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క ఆశీస్సులు, మన్ననలు పొంది మీరు మీ సమస్త రాజ్య సభ నాయకులందరూ కూడా ఆయురారోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి ప్రజారాజ్య పరిపాలనని అత్యంత వైభవంగా, ఆనందదాయకంగా చేస్తున్నారు. ఇలాగే అత్యంత వైభవపేతంగా ముందుకు సాగుతూ ఉంటుంది. శతమానం భవతి శతాయ ధాన్యం ధనం వశం బహువత్ర లాభం శతధం సంవత్సరం దీర్ఘమాయో. జేబులో సరే ఒకసారి శ్రీ గురవే నమః. దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే మనయో మనయో గృహే గృహే వసంతి వసంతి మనయో మనయో వసంతి. మీరు వెనక్కునండి యువగారు కొంచెం ఎలా అటు స్వమనస్య మానౌ దివి దేవా దేవా దివి దివి దేవా వసవో వసవో దేవా దేవా వసవః వసవ దీర్ఘం దీర్ఘం వసవ వసవ దీర్ఘం దీర్ఘమాయు రాజు దీర్ఘం దీర్ఘమాయు ఆయుర్యాయు సుచిర్భవ ఆయుర్యాయతే భవ. ఆయురారోగ్య ఐశ్వర్యాలు చెప్పి వెంకటేశ్వర స్వామి ఈ పరాభవనం సంవత్సరం ఓషధయస్తం వదంతే 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 సోమేన సోమేన సహ సోమేన సోమేన సహ సహ రాజ్ఞ రాజ్ఞ సహ రాజ్ఞే రాజ్ఞ. వాళ్ళందరినీ వస్తారు, కొంచెం మీరు కూడా వస్తారు. కొంచెం కరోతి కరోతి బ్రాహ్మణ బ్రాహ్మణ కరోతి కరోతి బ్రాహ్మణ బ్రాహ్మణస్తం బ్రాహ్మణస్తం తగం రాజన్ రాజన్ తగం తగం రాజన్ రాజన్ భారయామసి భారయామసి రాజన్ రాజన్ భారయామసి 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 వరం దే దేవాదే పునర్నివేచ్య శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దేవాయో శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. కూడా అమ్మవారి జాతర కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరుగుతుందని తెలుసుకుని ఒక పాటని
రచించిన తంగిళ్ళ శ్రీదేవిరెడ్డి గారి యొక్క రచనని గాయని కుమారి సరయు గారు, అదేవిధంగా ఇది యొక్క మ్యూజిక్ మొత్తం అంతా చేయించి రికార్డింగ్ చేయించినటువంటి మిత్రులు కూండేటి శ్రీనివాస్ గారికి నా అభినందనలు. ఎందుకంటే ఎక్కడున్నా మన ఊరిని మనం మర్చిపోకూడదు. మన ఊరిని మరి ఈ పాటలన్నీ చేసి సినిమా స్టైల్లో చేసి ఇక తాడేపల్లిలో మన అమ్మవారికి ఈరోజు వినిపించే విధంగా నాకు ఆ సాంగ్ ఓపెన్ చేసే అవకాశం కల్పించిన నా మిత్రుడికి శ్రీనివాస్కి, వారి మిత్ర బృందానికి అందరూ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మవారి ఆశీస్సులతో మన తాడేపల్లివే కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతా బాగుండాలి, పాలకులంతా బాగుండాలి, ప్రజలంతా బాగుండాలి, అందరికీ మంచి జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా మనందరికీ అమ్మవారి ఆశీస్సులు, బొలుసులమ్మ ఆశీస్సులు ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ మరి చూస్తూ ఉన్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది తాడేపల్లిగూడెం పట్టణం. 2014లో మనం అమ్మవారి జాతర చేసుకున్నాం. మళ్ళీ 2026లో మనమే చేసే అవకాశం ఆవిడ కల్పించింది మనకి. చాలామంది నాయకులు రావచ్చు, అయినప్పుడు కూడా మనకు అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈ జాతరని మరింత గొప్పగా మన ఇల్లులో కూడా జరిగిన పెళ్ళి అయితే పెళ్ళి కంటే కూడా బాగా చేయాలని ఒక ఆలోచనతో పనిచేసాం. దీంట్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశంతోనో రాజకీయంగా పేరు రాను కదా, అమ్మ దయ కోసమే అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చేసే ఈ కార్యక్రమం దయించి అందరూ కూడా చాలా బాగా సహకరించారు. తప్పకుండా మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ ఈరోజు నా మిత్రుడిచ్చిన ఈ పాట బాగా అందరికీ హృదయాలకు హత్తునులాగా చాలా స్లో సాంగ్ బాగా చేశాడు. తప్పకుండా ఇది సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలందరికీ, తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ, నా మిత్రులందరికీ, కుటుంబ సభ్యులకి అందరికి కూడా పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. శివుడు పార్వతి కలయికతో మరి ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి. ఏదైతే గడిచిన 5 సంవత్సరాలు అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం అంతా కూడా ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి చెందుతుందని చెప్పి పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రజలకు పూడ్చే విధంగా, పాలకుల ఆలోచనలు కూడా మంచి చేసే విధంగా మరి ఆ అమ్మ మన పరమేశ్వరుడు దయతో మరి అందరికీ రాష్ట్ర ప్రజలంతా బాగుండాలి. చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి, నరేంద్ర మోడీ గారు కూడా. మరి ఈరోజు ఈ దేశం అంతా మనం ఇలా ఉన్నామంటే కారణం నరేంద్ర మోడీ గారు. అది అందరూ తెలుసు. ఇవాళ ఉన్న దేశాల్లో కూడా ఎక్కడక్కడ నిద్రలేని పరిస్థితి, కానీ మనంతా ప్రశాంతంగా ఇళ్లలో పడుకుంటూ ఉంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారిని మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సందర్భంగా ఆయనకు కూడా అమ్మ ఆశీస్సులు, మరి సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.